ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 151వ నామం నిరంతర. అంతరం అనే పదానికి అవకాశం అంటే సందు, అవధి అంటే హద్దు, ఛిద్రము, భేదము అని ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఇవేవీ వర్తించనిది అమ్మవారు. ఈ చోటులో ఏమాత్రం సందు లేకుండా అంతటా నిండి ఉంది. ఈ పని చేయగలదు, ఆ పనులు చేయలేదు అనే హద్దులు లేనిది. ఎవరితోనూ ఎప్పుడూ ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది. ఆవిడే అన్నీ అయితే భేదమెలా ఉంటుంది? ఛిద్రము అంటే లోపాలు లొసుగులు లేనిది. మధ్యలో విరామం లేకుండా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలను నిర్వహించే కాలస్వరూపిణి. అందుకే అమ్మవారు నిరంతర. ప్రతి ప్రాణి శరీరమే ఆత్మ అనుకుంటూ దాని పోషణ సంరక్షణ దేహాభిమానంతో అదే శాశ్వతమైనదిగా జీవిస్తుంటారు. ప్రతిరోజు మరణాన్ని చూస్తూ ఉన్న మరణం ప్రతి ప్రాణికి నీడలా వెంటే ఉంటుంది అని తెలిసిన దేహమే శాశ్వతమైనది అన్నట్టే జీవితం గడిపేస్తారు. అమ్మవారిని శరణు వేడిన వాడికి ఈ మాయ తొలగిపోతుంది. నిరంతరము శాశ్వతము అయిన ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అందుకు ఆ జగన్మాతను శరణు వేడుకోవాలి. నీవు జీవాత్మ, ఆమె పరమాత్మ. చివరికి ఇదే శాశ్వతమైనది. ఇంకా దేహంతో ముడిపడి ఉన్న ఏ బంధము శాశ్వతం కాదు. మృత్యువు సత్యము, ఆత్మ శాశ్వతం. కర్మలు రుణానుబంధం ఇది తొలగించుకోవడానికి ఈ జనన మరణ కాలచక్రం. ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి దేహాన్ని ధరిస్తుంది. కానీ దేహంలోకి ప్రవేశించనగానే తాను మాయకు వశమైపోతారు. ఆ మాయను వదిలించుకొని తాను నిరంతరమైన ఆత్మ అని గ్రహించి సాధన చేయడం మొదలుపెట్టాకే నిరంతర అయిన దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతటా దైవదర్శనం కలుగుతుంది. నిప్పులో సమస్తము భస్మమైనట్టుగా జ్ఞానము అనే అగ్నిలో మాయా మోహము దహించుకుపోతుంది. అప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమై నిరంతరమై ప్రకాశిస్తుంది. ఏమాత్రము అవకాశం లేకుండా అంతటా వ్యాపించినది అని ఈ నామానికి అర్థం. అంతరం లేనిది శ్రీమాత అని అర్థము. అంతరమనగా భేదమని ఒక అర్థము. ఆమె యందు ఎట్టి భేదములు లేవు. ఆమె పరమ ప్రేమ స్వరూపిణి కనుక భేదబుద్ధి లేక అందరినీ తగు విధంగా ఆదరించును. తాము ఇతరులు అను భావము కలవారికి భేదబుద్ధి ఉండును. శ్రీదేవికి తనవారు ఇతరులు అను భావం లేదు. సర్వమునందు ఆత్మదర్శనం చేయువారు నిరంతరము భేదబుద్ధి లేక ఆత్మయందే ఉందురు. వారికి అనాత్మయగు వస్తువు గోచరింపదు. అంతరమనగా ఎడము అని కూడా అర్థం కలదు. రెండు వస్తువుల మధ్య ఎడమను ఖాళీ చోటుగా మనం భావింతుము. నిజముగా ఆ చోటు యందు వ్యాపించియున్నది శుద్ధ చైతన్యమే. అంతరిక్షము అనగా శుద్ధ చైతన్యముచే ఆవరింపబడిన చోటు. అది వస్తువుల యందు వస్తువుల నడుమ కూడా వ్యాపించి ఉన్నది. అది నిండియుండని చోటు లేదు. అట్టి ఖాళీ చోటును అంతరమని అందురు. ఖాళీ చోటునందు శుద్ధ చైతన్యమును చూచుట అంతరీక్షణమగును. అట్లు చూచిన ఋషులు ఆ చోటును అంతరిక్షము అని పిలిచిరి. ఇట్లు శ్రీమాతను తనయందు తన పరిసరముల యందు కల చోటుగా చూచుట ఒక విశిష్టమగు ఆరాధనము. రూపములను చూచు అలవాటు కలవారు చోటును చూడలేరు. చోటును చూడగల ఋషులు రూపమునందు కూడా చోటును చూడగలరు. తమయందు అన్ని భూతముల యందు చోటునందు శుద్ధ చైతన్యమే గోచరించును. ఇట్లు అంతరీక్షణమును చూచువారు ముక్తులు. అచట వీక్షింపబడు దేవి నిరంతర. అంతరము అంటే అవకాశము, ఛిద్రము, అవధి, హద్దు, భేదము, అంతఃకరణము అని అర్థము. ఇటువంటి భేదములు లేక అంతటా తానే వ్యాపించి ఉన్నది పరమేశ్వరి. పరమాత్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపి. హద్దులు లేని నాడు మనస్సు సంకుచితములైన పరిధులకు లోబడి భేదభావాలకు నిలయమై ఉంటుంది. భేద దృష్టి వల్ల భయం కలుగుతుంది. దేహం వేరు, ఆత్మ వేరు. దేహాన్ని చూసి ఆత్మ అని భ్రమించటమే భేదబుద్ధి. ఈ రకమైన భేదభావాలను దూరం చేసి ఆత్మానందాన్ని అనుగ్రహించే పరమేశ్వరికి నిరంతర అని పేరు. ఈ నామము మహా అద్భుతం.
ఈ సృష్టి మొత్తం ఆ జగన్మాత నిండి ఉన్నది అని సత్యాన్ని గ్రహించి ఆరాధించటం, ఈ నామస్మరణ వల్ల ఎటువంటి లోటు లేకుండా అన్నిటా విజయం లభిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికే అమ్మవారి అనుగ్రహంతో సాధన సఫలం అవుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిరంతరాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 152వ నామం నిష్కారణ. అమ్మవారు ఉండటానికి గాని, సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించటానికి గాని కారణం ఏమిటని సమాధానం కోసం ఎదురు చూస్తే ఏమీ లేదు. ఒక కారణాన్ని అనుసరించి ఆవిడ ఈ పనులన్నీ చెయ్యడం లేదు. ఒకవేళ కారణం ఏమిటని అడిగితే నా ఇష్టం అంటుంది. ఇది అసలైన కారణం. ఎవరు ఏ పని చేసినా చెయ్యకపోయినా నా ఇష్టం అన్నదే నిజమైన కారణం. మిగతావి అన్నీ కుంటిసాకులే. జాగ్రత్తగా ఆలోచిస్తే గాని ఇలా నా ఇష్టం అన్నదాన్ని కారణంగా చెప్పడం ఏమిటో అర్థం కాదు. ఇష్టమైతే ఇబ్బందులన్నిటినీ పక్కకు నెట్టి ఆ పని చేస్తాం. ఇష్టం లేకపోతే అన్నిటినీ ఇబ్బందులుగానే అడ్డం పెట్టుకుని ఆ పని చెయ్యం. అన్నింటికీ ఆధారం, అన్నిటికీ ఒక స్వరూపం ఆ పరమేశ్వరియే. ఆమె సృష్టి స్థితి లయాలు నిర్వర్తించే మహాశక్తి. సమస్త విశ్వానికి ఆధారమైనది. మరి ఆమెకు వేరొక కారణం లేదు. అందుచేతనే ఆమె నిష్కారణ అనబడుతున్నది. ఈ సృష్టికి ఆమె ఆది, అనాది. కాబట్టి ఆమెకు వేరే కారణం లేదు. పరమేశ్వరికి కార్యకారణాలతో నిమిత్తం లేదు. స్వభావ సిద్ధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కలది. ఈ జగత్తును నిర్మించటానికి పరమేశ్వరికి కారణాలతో నిమిత్తం లేదు. ఈ సృష్టిలో అనాలి అన్నా, లేక ఈ బ్రహ్మాండంలో అనాలి అన్నా, ఆ సృష్టి కూడా సృష్టించబడ్డ ఆధారం ఆ జగన్మాత. ఇంకా ఆమెకు వేరే కారణాలు అవసరాలు ఏముంటుంది? సమస్తము ఆమె నుండి వచ్చి తిరిగి తనలోనే ఐక్యం చేసుకుంటుంది. ఆ తల్లి నిత్య సంతోషిని, అమృత స్వరూపిణి. జీవులు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. చివరికి అన్నిటినీ త్యాగం చేసిన సాధువులకు కూడా అలా చేయడానికి ఒక కారణం ఉంటుంది. కానీ ఆ జగన్మాత ఇంతటి సృష్టిని కూడా ఏ కారణమూ లేకుండా సృష్టించింది. అమృతమయమైన ఆనందం నుంచి పుట్టిన ద్రవ పదార్థానికి కారణమని పేరు. అలాంటి ఆనందం చేత పరిపూర్ణురాలు పరమేశ్వరి. ఆమె పరంజ్యోతి స్వరూపిణి. ఆత్మకు రూపం, కార్యకారణాలు లేవు. అందుచేతనే దేవి నిష్కారణ, ఏ కారణమూ లేనిది అని ఈ నామానికి అర్థం. కారణమేమియూ లేకయే సృష్టి నిర్వహించున్నది శ్రీమాత. శ్రీమాత సృష్టి నిర్మాణము చేయుటకు వ్యక్తిగతముగా కారణమేమియూ లేదు. తన కోసము కాక జీవుల కొరకు సృష్టి నిర్మాణము గావించుచున్నది. సృష్టి నిర్మాణము చేయుటలో ఆమె కొరుగునది ఏమీయూ లేదు. సృష్టి స్థితి లయములను జీవుల కొరకే కావించుచున్నది. తాను ఆనంద స్వరూపిణి. అట్టి ఆనందము కొరకే జీవులు కూడా ప్రయత్నించుచున్నారు. జనన మరణ చక్రముల నడుమ ఆనందము కొరకై అన్వేషణము గావించువారు జీవులు. వారికి వారి వారి పరిమాణములను బట్టి దేహములను అందించుచు లోకములను సృష్టించుచు శాశ్వతముగా ఉండునది శ్రీమాత. ఆమె వరకు ఆమె నిష్కారణయే. కానీ ఆమె కారణముగా సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. ఆమె లేనిచో జీవులకు చైతన్యమే లేదు. తెలియుట శ్రీమాత వలననే. కారణము లేకయే ఇతరుల శ్రేయస్సు కొరకు వర్తించువారు యోగులు, ఋషులు, సిద్ధులు. దేవతలలో కొందరు ఇట్లు శ్రీదేవి వలె సృష్టి జీవులకు తోడ్పాటు గావించుచున్నారు. ఇట్టి నిష్కారుణులందరూ దేవి సైన్యమే. వీరి జీవితము యజ్ఞార్థము. ప్రతిఫలాపేక్ష లేక ఇతరుల శ్రేయస్సునకు పనిచేయుట యజ్ఞము. అట్టి యజ్ఞముగా జీవితమును నిర్వర్తించుకొనుట దేవీ సైన్యమున చేరుటకు అర్హత. స్వార్థ జీవితము నుండి నిస్వార్థము, శ్రేయోదాయకము అగు జీవనమునకు తమను తాము మలుచుకొనుట సాధన. యజ్ఞార్థం కురు కర్మాణి అని శ్రీకృష్ణుడు శాసించుటలోని పరమార్థము ఇదే. యోగి జనులకు, యోగ సాధకులకు శ్రీదేవి సాన్నిధ్యమే గమ్యము. జీవులకు, సృష్టికి ఆమె ఆధారము, కారణము.
ఆమె మాత్రము నిష్కారణయే. అన్నింటికీ కారణం ఆ పరమేశ్వరియే. ఆమె సృష్టి స్థితి లయాలు నిర్వర్తించే పరాశక్తి. సమస్త విశ్వానికి కారణము ఆమె. మరి ఆమెకు వేరొక కారణం లేదు. అందుచేతనే ఆమె నిష్కారణ అనబడుతున్నది. ఈ సృష్టికి ఆమె ఆది అనాది. కాబట్టి ఆమెకు వేరే కారణం లేదు. పరమేశ్వరికి కార్యకారణాలతో నిమిత్తం లేదు. స్వభావ సిద్ధంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కలది. ఈ జగత్తును నిర్మించటానికి పరమేశ్వరికి కారణాలతో నిమిత్తం లేదు. లోకమునందు పరమేశ్వరుని కన్నా గొప్పవాడు ఎవరూ లేరు. అతనికి చిహ్నము లేదు, కారణము లేదు. అన్నింటికీ అతడే కారణం. అతనిని ఎవరూ సృష్టించలేదు. అతనికి మించి ఎవరూ లేరు అని శృతిలో చెప్పబడింది. పరమేశ్వరి నిత్య సంతోషి. ఆమె మహాపద్మవనమునందు అనగా సహస్రారమునందు ఉంటుంది. కారణానంద విగ్రహము కలది. అంటే అమృత కారణముచే కలుగు ఆనంద స్వరూపిణి. అమృతమయమైన ఆనందం నుంచి పుట్టిన ద్రవ పదార్థానికి కారణమని పేరు. అలాంటి ఆనందం చేత పరిపూర్ణురాలు పరమేశ్వరి. ఆమె ఆత్మస్వరూపిణి. ఆత్మకు కార్యకారణాలు లేవు. అందుచేతనే దేవి నిష్కారణ. ఈ నామజపం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉంటారు. ఎటువంటి సమస్య అయినా సమయస్ఫూర్తితో ఎదుర్కొంటారు. కారణం ఉన్నా లేకున్నా నిత్యం సంతోషంగా ఉంటారు. మనసు తేలిక పడుతుంది. ఎటువంటి పరిస్థితులలో అయినా నమ్మకంతో ధైర్యంతో పనిచేయగలుగుతారు. ఈ నామాన్ని తల్లిదండ్రులు పిల్లల కోసం, వారి క్షేమం కోసం జపం చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు నిష్కారణాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 153వ నామం నిష్కలంక. నిష్కలంక అనగా దోషం లేనిది లేదా పాపము లేనిది అని అర్థము. కళంకం అంటే మచ్చ, దోషము, లోపము, పాపము అని అర్థాలు చెప్పుకోవచ్చును. మచ్చ అంటే చర్మం మీద ఏర్పడే గుర్తు, చుక్క కాదు, దోషం అనే అర్థంలో చెప్పబడింది. ఈ కళంకం అనే పదం ప్రవర్తనకు సంబంధించినది కానీ సాధారణంగా చెప్పబడుతుంది. ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అప్పుడు వారి యందు కళంకాన్ని ఆపాదిస్తారు. కానీ అసలు ప్రవర్తనకు మంచి చెడు అని ఉండవు. ఒకరిని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకుండా అమ్మవారు ఉంటే అప్పుడు గమనిస్తున్న మనకు గమనించబడే వారికి కళంకాన్ని ఆపాదించే ప్రసక్తే ఉండదు. అలాంటి కళంకం లేని ప్రవర్తన అమ్మవారిది. అలాగే పాపము అని అర్థం చెప్పుకుంటే ఎలాంటి పాపము లేనిది అని అర్థం. అలలు ఆగినప్పుడు సముద్రం కనపడుతుంది. అలలు ఆగనప్పుడు సముద్రం కనపడకుండా అలలు కనపడతాయి. అసలు అలలు అనేవి ప్రత్యేకంగా ఏమున్నాయి? అంతా సముద్రమే కదా. అంటే లేనివి ఉన్నట్లుగా అనిపించేవే అలలు. కాబట్టి లేనివి ఉన్నట్లుగా అనిపించే అలలకు ప్రాముఖ్యం ఇవ్వక్కరలేదు. అభిప్రాయాలు కూడా అలల్లాంటివే. కాబట్టి వాటికి ప్రాముఖ్యం ఇవ్వక్కరలేదు. ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేని అభిప్రాయాలతోనే కళంకాలను ఆపాదిస్తాము. కాబట్టి ఆ కళంకాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఉండే అమ్మవారే సముద్రం. అందరికీ కలిగే అభిప్రాయాలే అలలు. అలలు చూడటం మాని సముద్రాన్ని చూస్తే, అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మాని అందరిలోనూ అమ్మవారిని దర్శిస్తే కళంకాలకు తావుండదు. అప్పుడు అమ్మవారి నిష్కలంక అన్న నామానికి అర్థం తెలుస్తుంది. కొందరు మనిషి యొక్క వ్యక్తిత్వం కాకుండా వారిలోని రూపాన్ని మటుకే గమనిస్తారు. అలా గమనించే వారిది కళంకం అవుతుంది, కానీ దేవుడు ఇచ్చిన రూపానిది కాదు. అలాగే కొందరు అవతలి వారిలో తప్పులు మటుకే వెతుకుతారు, మంచిని గుర్తించరు. అటువంటి వారి దృష్టి కళంకంగా ఉంటుంది. ఇటువంటి భేదం అమ్మవారిలో ఉండదు. అందుకే ఆమె నిష్కలంక. చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తిని కూడా పదే పదే నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అందరికీ మేలు చేయగలవు అంటూ ఉంటే వారిలోని చెడు ప్రవర్తన కూడా మంచి ఆలోచన కలిగి మార్పు వస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు పెద్దది చేసి నువ్వు చెడ్డవాడివి, మూర్ఖుడివి అని నిందిస్తూ ఉంటే అదే విని అలాంటి చెడు ఆలోచనతో ఆ వ్యక్తి చెడ్డవారిగా మారిపోతారు.
వాక్కుకి అంత శక్తి ఉంది. నిందలు వేయడం, చెడుగా ప్రచారం చేయడం, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, ప్రతి ఒక్కరిలో లోపాలు ఎంచటం, ఏ పని చేసినా స్వార్థంతో చేయడం, పాపభీతి లేకపోవడం ఇవన్నీ కలంకాలే. మీరు ఎన్ని పూజలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే, ఉపయోగం ఉండదు. ఇటువంటి దుర్గుణాలు ఏవీ లేని వారిలో ఆ తల్లి ఉంటుంది. ఆమె నిష్కలంక, పాప దోషరహితమైనది అని ఈ నామానికి అర్థం. కళంకం లేనిది శ్రీమాత అని భావము. శుద్ధమైన విషయము పాపరహితము. శుద్ధ చైతన్యమునందు ఎట్టి కళంకములు ఉండవు. అహంకారాది అష్ట ప్రకృతులుగా దిగి వచ్చినప్పుడు ఆయా లోకములలో ఆయా కళంకములు ఏర్పడుచున్నవి. అహంకార స్థితిలో స్వార్థము, తనను తాను పరిరక్షించుకొనుట వంటి కళంకములేర్పడును. అట్లే బుద్ధి లోకమున వెలుగులకు బుద్ధిలోపము అను చీకట్లు క్రమ్ముచుండును. మనస్సునకు చంద్రకళల వలె హెచ్చుతగ్గులుండును. చిత్తమునకు భ్రమ భ్రాంతి అను కలంకములు ఉండును. పంచభూతములతో కూడిన సృష్టిలో గల కలంకములు యుండును. పంచభూతములతో కూడిన సృష్టిలో గల కలంకములను గూర్చి వివరింపనవసరం లేదు. అంతఃకరణ చతుష్టయము, బహిఃకరణ పంచకములలో కలంకములు తప్పనిసరి. వీనిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకొనుచుండవలెను. ఈ తెలిపిన 9 ఆవరణలకు ఆవలనుండునది శ్రీమాత కనుక ఆమెకు కలంకములు అంటవు. జీవులు ప్రతినిత్యము కలంకములను నిర్మూలించుకొననిచో పాపమావరించును. అందులకే సాధనా చతుష్టయము ఋషులచే నొసంగబడినది. జీవులలో నిత్యశుద్ధులెవ్వరునూ లేరు. వారు నిష్కలంకులునూ కాదు. శ్రద్ధాభక్తులతో నిత్యము కలంకములను నిర్మూలించుకొనుట వలన శుద్ధులై శ్రీదేవి సాన్నిధ్యమును పొందగలరు. అహం బ్రహ్మాస్మి అను బ్రహ్మవేత్తకైనను శరీరములందున్నప్పటిది తప్పనిసరి. కలంకం పాపం తదా భావ నిష్కలంక. కలంకము అంటే పాపము. పాపము లేనిది కాబట్టి నిష్కలంక అనబడుతోంది. శృతిలో శుద్ధమ పాప విద్ధం, శుద్ధం పాపరహితమని చెప్పబడింది. పరమేశ్వరి సకల పాపాలకు దూరమైనది, కళంకరహితురాలు, పరిశుద్ధ తత్వము. కళంకము అంటే దోషము, మచ్చ అని కూడా అర్థం. గుణ రూప భావాలతో సంబంధం గల జీవులకు కళంకం తప్పనిసరిగా ఉంటుంది. వాటికి అతీతురాలైనది శ్రీదేవి కాబట్టి నిష్కలంక అనబడుచున్నది. ఈ నామస్మరణ వల్ల ఎటువంటి నిందలు ఉన్నా తొలగిపోతాయి. మంచి ఆలోచన ప్రవర్తన వస్తుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిష్కలంకాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 154వ నామం నిరుపాధిః. ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని అర్థంగా చెప్పుకోవచ్చును. ఉపాకి అదిని జోడిస్తే అది ఉపాధి. ఉప అనగా సమీపంలో ఉన్న దాని మీద ఆ ని తన ఆధిపత్యమును చూపునది అని అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ నామం మనకి అవగతం అవడానికి ఇలా చెప్పుకుంటే కూడా తెలుస్తుంది. జానకి ఎర్రని దోసిలిలో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాల గూడ ఎర్రని రంగుతో భాసిస్తుంది. ఈ సందర్భంలో ముత్యాలకు జానకి ఎర్రని దోసిలి ఉపాధి అవుతుంది. ఆత్మ ఉన్నట్లుగా కనపడాలంటే ఆత్మకు శరీరం అవసరం. ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది. అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం ఒక సౌకర్యం. ఇక్కడ ఉద్యోగం జీవనానికి ఉపాధి, జీవనోపాధి అవుతుంది. అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాసిస్తుంది. జీవనంలో ఉద్యోగ ధర్మం భాసించినట్లే కర్మ వాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు భాసిస్తాయి. ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్న భాసింపజేసే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు. అందుకని అమ్మవారు నిరుపాధి అని చెప్పబడింది. ఆ జగన్మాతకు ఒకరి ఆధారంతోనూ ఉపాధితోనూ ఏమిటి అవసరం? ఏ పనికైనా శక్తిని ఇచ్చే ఆధారం అమ్మవారు. ప్రతి దేవతలకు హవిస్సు ఆధారం అవుతుంది. అలాగే దేవతలు అందరికీ కూడా శక్తి రూపంలో అమ్మవారే ఆధారం. ఆదిశక్తిగా అమ్మవారు సృష్టికి పూర్వం కూడా ఉన్నారు, సృష్టి తరువాత కూడా ఉంటారు.
సృష్టికి పూర్వం కానీ సృష్టికి తర్వాత కానీ ఆమెకు హవ్యస్సులు ఇచ్చేవాళ్ళు లేరు. ఆమె వాటిపైన కూడా ఏ రోజు ఆధారపడలేదు. ఎవ్వరూ ఏదీ ఆమెకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ పరంజ్యోతి నిరాధారంగా ప్రకాశించే శక్తి కేంద్రం. ప్రతి కాంతి కిరణం ఒక శక్తిగా అవతరిస్తూ సృష్టి పాలన చేస్తూ ఆమెనే ఆధారం చేసుకొని చరిస్తూ తిరిగి ఆ మహాశక్తిలో లీనమైపోతుంది. ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థం. ఉపాధి లేనిది, అతీతమైనది, శ్రీమాత అని అర్థం. శ్రీమాత ఉపాధి లేని స్థితి ఎందుండి జీవులకు ఉపాధి ఏర్పరచుచుండును. ఉపాధులకు ఉపాధి ధర్మములున్నవి. ఈ ఉపాధులలో దేవి ఉన్నప్పటికీ ఆయా ధర్మములు ఆమెను సోకవు. ఉదాహరణకు స్ఫటికమునకు చేరువలో ఉన్న పువ్వు రంగు స్ఫటికమును ప్రతిబింబించును, కానీ స్ఫటికమున ఆ రంగు చేరలేదు. అట్లే శ్రీదేవి చుట్టూను ఎన్ని ఆవరణలు ఉపాధులు ఉన్నప్పటికీ వాని ప్రభావము శ్రీదేవిపై ఉండదు. ఉపాధులు చైతన్యముపై ప్రభావము చూపినప్పుడు అవిద్య ఆవరించినట్లు అగును. ఇతరుల ప్రభావము జీవులపై ఉండుట సర్వసామాన్యము. దానికి కారణము అవిద్యయే. అవిద్య ఎంత బలముగానున్నచో అంత బలముగా ఇతరుల ప్రవర్తన సాధకులకు కలవరం కలిగించుచుండును. ఇతరుల ప్రవర్తనతో చలింపక తాను తానుగానే ఉండు స్థిరచిత్తుడగు సాధకుడు అవిద్యచే అంత హింసింపబడడు. భాగవతోత్తమని జీవితమున ఈ విధమగు నిశ్చలత్వం గోచరించును. ఉద్వేగమునకు గురి కాబడనివాడు, ఉద్వేగము కలిగించనివాడు నా భక్తుడు అని శ్రీకృష్ణుడు తెలిపినాడు. ఇతరము ఇతరులుగా గోచరించుచున్నది చైతన్యమే అని తెలిసిన వారే ఉపాధి ధర్మముల ప్రభావము సోకక జీవింతురు. అట్టి వారికి శ్రీదేవి పరాకాష్ట. ఆమె చిత్ స్వరూపిణి అగుటచే ఉపాధి ప్రభావము ఆమెపై ఏమీయూ ఉండదు. ఉపాధి అంటే శరీరము. సమీపమునందు తన ధర్మాన్ని కలుగచేయున్నది అని అర్థం. దాసాని పువ్వు ఎర్రని ఎరుపు రంగులో ఉంటుంది. దీని దగ్గర తెల్లగా తలతలా మెరుస్తున్న స్ఫటికం ఉన్నది అనుకోండి. దాసాని పువ్వు యొక్క ఎరుపుదనం వల్ల తెల్లని స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. అదే ఉపాధి. అవిద్య, అజ్ఞానం. ఉపాధి మనసునందు భేదబుద్ధిని కలిగిస్తుంది, అంటే ద్వైధీభావం ఏర్పరుస్తుంది. ఉపాధి అంటే శరీరం. శరీర సంబంధం వల్ల భేదభావం ఏర్పడుతుంది. పరమేశ్వరి వీటికి అతీతురాలు. ఆమెకు ఉపాధి లేదు, శరీర సంబంధమైన అజ్ఞానం లేదు. అందుకే నిరుపాధి అనబడుచున్నది. ఉపాధి కోసం ఈ నామస్మరణ చేయవచ్చు. గురువు లభించాలి అని కోరుకునేవారు సంకల్పించి ఈ నామజపం రోజు సూర్యోదయం కంటే ముందే 1008 మార్లు 49 రోజులు చేయాలి. ఏ ఆధారము లేని వాళ్ళు ఒక ఆధారం కోసం, ఉద్యోగం కోసం, శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం కోసం కూడా కావచ్చు ఈ నామజపం చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు నిరుపాధయే నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 155వ నామం నిరీశ్వర. నిరీశ్వర అనగా తనకు పైన ప్రభు అనువారెవరూ లేనిది. ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు. వాళ్లే అమ్మవారు, అయ్యవారు. అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు. అమ్మవారు అయ్యవారికి ప్రభువురాలు కాదు. ప్రకృతిం పురుషం చైవ విద్యా నాది ఉభావపి గీతలో చెప్పబడింది. అమ్మవారిని అయ్యవారిని కామేశ్వరి కామేశ్వరుడుగా సృష్టికి మూలమైన వారుగా ఉన్నారు. ఇద్దరూ సమానంగా ఒకరు లేకపోతే ఒకరు లేరు అన్నట్టు అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నారు. కానీ ఎవరికి ఎవరు గొప్ప అన్న వ్యత్యాసం లేదు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు సృష్టిలో లేదు. ఇద్దరూ ఒకటే. వారి నుండి అధికారం పొంది పాలించేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్లకు అధికారం ఇచ్చేవాళ్ళు లేరు. వారే సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న విశ్వ ప్రాణశక్తి. వారికి వేరే ఆధారం అంటూ ఏదీ ఉండదు. వారే ఆధారభూతమైన వాళ్ళు. అయితే ఆ విధంగా చూసినప్పుడు వారిద్దరూ కాదు, ఒక్కరే. ఎందుకంటే ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఒక్కటే. అలా అని ఒక రూపం ఉందా అంటే
రూపాన్ని కూడా ఆధారం చేసుకోకుండా నిరాకార నిర్గుణంగా ఉంటూ అన్ని రూపాలు తానై ఉన్నది. ఆదిశక్తి, ఆది పరాశక్తి, పరంజ్యోతి, పరదేవతగా సకల సృష్టి ఆరాధిస్తారు. తానే కామేశ్వరి, తానే కామేశ్వరుడుగా తనలో తనే రమిస్తూ సృష్టి యజ్ఞం చేసే చైతన్య స్వరూపం ఆ పరంజ్యోతి. ఆదిశక్తి అటువంటి ఆమె నిరీశ్వరి. ఆమెకు సరిసమానంగా తానే కనిపిస్తున్న శక్తి పరమేశ్వరుడు. ఇద్దరూ పరస్పర అవసర, పరస్పరాధీన, పరస్పరాధార, పరిపూరకాలుగా ఉంటారు. ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇంకో ప్రభు ఎవరు ఉంటారు? అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది. ఇంకా తనకు పైన ప్రభువు అనేవారు ఎవరూ లేనిది అని ఈ నామానికి అర్థం. జగత్తునకు శ్రీమాతయే ఈశ్వరి అని భావము. శ్రీమాతను ఈశ్వరి అని సంబోధించుటలో ఈశ్వరుడు, ఈశ్వరి సామ్యమును, సరి సమానత్వమును తెలుపబడుచున్నవి. ఈశ్వరుని పొందియుండునది కనుక ఆమె ఈశ్వరి. సృష్టి యందు ప్రకృతి లేని పురుషుడు లేడు, పురుషుడు లేని ప్రకృతియునూ లేదు. పురుష ప్రకృతులు అభేద్యమగు తత్వము. తత్వము నుండియే ఇరువురు ఏర్పడినారు. ఒకటి రెండుగా ఏర్పడినది. రెండుగా లేనప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఆ తత్వమును పురుషుడనుటకును ప్రకృతి అనుటకును వీలుపడదు. పురుషుడు ప్రకృతి ఇద్దరును తత్వము నుండి ఉద్భవించిన వారే. రెంటి అందలి తత్వము ఒకటే కనుక వారు పరస్పర ఆకర్షితులు. మొదట అర్ధనారీశ్వరులు, అటుపైన విడిపడిన ప్రకృతి పురుషులు. విడిపడినను ఒకరి యందు మరి ఒకరి ఆసక్తి కారణంగా చైతన్యము ఉద్భవించినది. అందుండి సమస్త లోకములు ఉద్భవించినవి. ప్రకృతి గాని పురుషుడు గాని లేని లోకముండదు, ఉండుటకు వలను పడదు. కావున వారిరువురి మధ్య తారతమ్యము లేదు. అతడు ఈశ్వరుడైనప్పుడు ఆమె ఈశ్వరి. సృష్టికి వారిరువురును తల్లిదండ్రుల వంటి వారు. గొప్పతనము, తక్కువతనము, హెచ్చుతగ్గులు అహంకారాది లోకములలో ఉండును కాని గుణాతీతమగు చైతన్యమునకు, తత్వమునకు ఉండదు. ఈశ్వరి ఈశ్వరియే. ఆమెకి ఈశ్వరుడు లేడు. అందువలన ఆమె నిరీశ్వరి. అట్లే ఈశ్వరుడు ఈశ్వరుడే, అతడును నిరీశ్వరుడే. పై కారణముగానే కైవల్య ప్రాప్తికి ఇరువురును అధిష్టాన దైవములైనారు. శ్రీ విద్య, బ్రహ్మ విద్య మార్గములేర్పడినవి. రెండింటి సమత్వమును సమన్వయించుచు అన్ని లోకములందు జీవించుటకు యోగ విద్య ఏర్పడినది. స్త్రీ పురుష అభేద స్థితి సమత్వము తెలిసిన వారే నిజమగు యోగులు. మీమాంస శాస్త్రము శేశ్వరవాదము చెబుతున్నది. సాకి ఈశ్వరను జోడిస్తే శేశ్వర, ఈశ్వరుడు కలది. జగత్తు అదేవిధంగా సాంఖ్యశాస్త్రము నిరీశ్వరవాదాన్ని చెబుతున్నది. నిహ్కి ఈశ్వరుని కలిపితే నిరీశ్వర. ఈ జగత్తుకు వేరే ఈశ్వరుడు లేడు. ఈ రెండు రూపాలు కలిగినదవటము చేత పరమేశ్వరి నిరీశ్వర అనబడుచున్నది. ఏ విధంగా అంటే అన్నింటికీ ఆమె ఈశ్వరి కాబట్టి శేశ్వరి. ఆమె కన్నా అధికుడైన వాడింకొకడు లేడు కాబట్టి నిరీశ్వరి. నచాస్య కశ్చిద్ జ్ఞనిత న చాతిపహ. తనకు సమములు కానీ అధికులు కానీ లేనిది, తనకెవరూ ప్రభువు లేనిది. సకల చరాచర జగత్తు కారణము తానే. తనకు కారణము వేరే లేదు. అధికారము ఉన్నట్లయితే ఒకరిపై ఇంకొకరు ఉంటారు. గ్రామేశ్వరుడు, మండలేశ్వరుడు ఈశ్వరుడిని రాజు, భర్త, అధికారి అనే అర్థముగా చెప్పుకొనవచ్చును. వీరందరికీ వారి అర్హతలను బట్టి అధికారము లభిస్తుంది. అయితే పరమేశ్వరికి అధికారం ఇచ్చే శక్తి ఇంకొకటి లేదు. ఈమె కొంత ప్రాంతానికే పరిమితం కాదు. దేవి సర్వ ప్రపంచానికి ఈశ్వరి. అందుకే సర్వేశ్వరి. ఈశ్వరత్వము పరమోత్కృష్టము, సర్వనియంతృత్వము. అందుచేతనే దేవి నిరీశ్వర అనబడుచున్నది. విద్యలో, ఉద్యోగంలో, క్రీడలలో, కళలలో రాణించాలి అనుకునే వాళ్ళు ఈ నామస్మరణ చేయవచ్చు. ఇక్కడ అన్నిటికీ పై అధికారినిగా ఆ జగన్మాతను స్మరిస్తున్నాము. అలాగే మనము ఉన్నత స్థాయికి చేరాలి అని కోరుకొని ఈ నామాన్ని జపం చేయవచ్చు. ఈ నామం చెప్పేటప్పుడు నిరీశ్వరాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.
నేటి నామపారాయణం 156వ నామం నీరాగ. నీరాగాకి రాగము లేనిది అంటే కోరికలు లేనిది అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. మనకు బాహ్యంగా ఉండే శత్రువులు తెలుస్తారు, కానీ మనలోనే తిష్ట వేసుకుని కూర్చుని ఉండే అంతఃశత్రువుల గూర్చి తెలియదు. ఈ అంతఃశత్రువులు ముఖ్యంగా 6 ఉంటారు. వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీళ్ళనే ఆధ్యాత్మిక విద్యలో అరిషడ్వర్గము, అంతఃశత్రువులు అంటారు. ఈ 6ంటికి మొట్టమొదటగా ఉన్న కామము మిగతా 5ంటికి మూల కారణమవుతుంది. ఈ కామాన్నే రాగము అని కూడా అంటారు. రాగము అంటే ఇచ్ఛ, కోరిక అని అర్థము. రాగము అంటే కావలసిన పదార్థములందు కోరిక. దీని వలన అరిషడ్వర్గములు ఉద్భవిస్తాయి. 1. ఒక వస్తువు కావాలి అనుకోవటమే కామము. 2. కోరిక తీరనప్పుడు కలిగే మానసిక పరిణామమే క్రోధము. 3. ఆ వస్తువు ఇతరులకు చెందకూడదనే భావన లోభము. 4. మనం చేసే ప్రతి పనిలోనూ మనకు కావలసిన దాన్ని చూడటం మోహము. 5. ఆ వస్తువు నా దగ్గరే ఉన్నది, ఇతరులకు లేదు అనే భావన మదము. 6. ఆ వస్తువును ఇతరులు కూడా కోరుతున్నట్లయితే వారిని సాధింపనించుట మాత్సర్యము. ఈ 6ంటిని అరిషడ్వర్గాలు అంటారు. ఇవన్నీ రాగము యొక్క వివిధ దశలు. ఇవన్నీ మనసుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. రాగము ఎక్కడైతే ఉంటుందో ద్వేషము కూడా అక్కడే ఉంటుంది. పరమేశ్వరి రాగద్వేషాలకు అతీతురాలు. భక్తుల కోర్కెలు తీర్చే వరప్రదాయిని పరమేశ్వరి. కానీ ఆమె మాత్రం నీరాగ. ఇక్కడ నుండి 188 నామం నిష్పరిగ్రహ వరకు ఉపాసన, దానివల్ల ఫలము వివరించబడింది. ముందుగా మన ఇంద్రియాల ద్వారా వస్తు విషయ సేకరణ జరిగి వాటి గురించి ఆలోచించి అవి కావాలని కోరుకుంటాము. ఈ కోరికనే కామము లేదా వాటి యందు రాగం అంటారు. ఈ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. తను కోరినవి ఇతరులకు చెందకూడదని అనుకోవడం లోభం. కనపడే ప్రతి వస్తువులోనూ మనం కోరుకున్నవే కనపడడం మోహం. తను పొందినవి ఇతరులకు లేవు అని అనుకోవడం మదం. ఒకవేళ తను కోరినవి తనకు లేకుండా ఇతరులకు ఉంటే మాత్సర్యం అంటే అసూయ వస్తుంది. సామాన్య మానవులందరికీ ఈ అంతఃశత్రువుల బాధ తప్పదు. సాధనలో వీటిని అధిగమించి అతీతంగా ఉండాలి. ఇవి నియంత్రించగలిగితేనే సాధన మార్గంలో పయనం సాగుతుంది. ధ్యానంలో ఆటంకం కలగకుండా ఏకాగ్రత కుదరాలి అంటే ముందు మనసుకి నిగ్రహం అలవాటు చేయాలి. ఈ నిగ్రహం అలవాటు కావాలి అంటే దానికి చేయవలసిన మొదటి పని ఆహార నియమాలు పాటించడం. ఏది తినాలి అని నోటికి అనిపిస్తే అది తినేస్తూ పోతే, ఏది చేయాలనుకుంటే అది ఆలోచన లేకుండా చేయడం అలవాటుగా మారుతుంది. అప్పుడు కోరుకున్నది దక్కకపోతే కోపం, ఆవేశం, అహంకారం పెరిగి విచక్షణ కోల్పోతారు. అందుకే ముందు తినే తిండి విషయంలో నియంత్రణ పాటిస్తే మిగతావన్నీ అదుపులో ఉంటాయి. దీని గురించే మన పెద్దవాళ్ళు జిహ్వ రుచులు జీవుణ్ణి చెడుచురా అన్నారు. నోటి రుచుల వల్లే రోగాలు, తాపాలు, అలజడి మొదలవుతుంది. అమ్మవారికి ఈ అరిషడ్వర్గ బాధ ఉండదు. ఎందుకంటే ఆవిడకు ఆ కావలసినవి పొందలేనివి లేవు గనుక. అసలు అన్నీ అమ్మవారితోనే తయారైనప్పుడు అమ్మవారికి వేటి మీద ఏం కోరిక ఉంటుంది? మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు. ఏ కోరికలు లేనిది అని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి నిత్యము పఠించడం వలన మనలోని అంతఃశత్రువులు నశిస్తారు. నిత్యము 1008 సార్లు సూర్యోదయం కంటే ముందే ఈ నామాన్ని పఠించడం వలన అనవసరమైన కోరికల వలన కలిగే మనస్తాపం తగ్గుతుంది. మనసు శాంతి స్థితికి చేరుకుంటుంది. ఈ నామజపం వల్ల అధికమైన కోరికలు, ఆవేశము తగ్గుతుంది. కోపం, అనుమానంతో ఏమైనా తప్పు చేసి ఉంటే అది సరిచేసుకునే అవకాశం వస్తుంది. వివేకం మరియు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు నీ రాగాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 157వ నామం రాగమదని. రాగమదని అనగా రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగచేయునది.
రాగము, ద్వేషము ఇవి రెండు పరస్పర వ్యతిరేక ధృవాల్లాంటివి. వీటిలో ఏ ఒక్కటి విడిగా ఉండదు, రెండూ కలిసే ఉంటాయి. రాగము ఉన్న చోట ద్వేషం ఉండి తీరుతుంది. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, సుఖమే ఉంటుంది. రాగం ఉండడం వల్ల కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు, కానీ ఉండదు. కాబట్టి రాగం ఉండకూడదు. రాగానికి ద్వేషం ఉంటుంది కానీ పరమ ప్రేమకు పరమ ద్వేషం ఉండదు. కాబట్టి రాగమదనం జరగాలి. ఆ మదనం జరిపేది అమ్మవారు. అంటే ద్వేషం రావడానికి అవకాశం లేని రాగాన్ని ప్రేమ అనవచ్చును. రాగమదనం జరిగిన తరువాత వైరాగ్యం వస్తుంది. రాగం ఉన్నంత వరకు వైరాగ్యం రాదు. అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు, ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి వాటికి అతీతంగా ఉండటం. ఈ రెంటినీ కలుగచేస్తుంది. కాబట్టి అమ్మవారికి రాగమతని ఆ నామం వచ్చింది. ఈ పని చేయడం నా బాధ్యత, నా కర్తవ్యం. దీని ఫలితం ఏదైనా స్వీకరిస్తాను. ఫలితం దైవాధీనం అనుకోవాలి. అది వైరాగ్యం. శరీరంతో ఉన్నంత వరకే సాధన కొనసాగుతుంది. ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతమైనది అని మనసు అంగీకరించడం వైరాగ్యం. ఈ బంధాలు చేస్తున్న కర్మలు శరీరంతో ముడిపడ్డ బంధాలు కానీ ఆత్మకు పరమాత్మ ఒక్కటే చిరునామా. ఇక ఏ బంధాలు ఉండదు. ఇది గ్రహించటం వైరాగ్యం. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఈ వైరాగ్య భావనతో ఉన్నవారికి సాధన సఫలమవుతుంది. రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగచేయునది అని ఈ నామానికి అర్థం. రాగద్వేషాది క్లేశములను మదించునది శ్రీదేవి అని అర్థము. ఇచ్ఛా పరిపూర్తి గూర్చి ముందు నామంలో తెలుపబడినది. అట్టి సాధనమున కాలమును కర్మమును బట్టి రాగద్వేషములు ఏర్పడుచుండును, కామక్రోధములు కలుగుచుండును, లోభ మోహములు ఆవరించుచుండును. విజయము కలిగినప్పుడెల్లా మదమునకు అవకాశముండును. ఇతరులకు విజయం కలిగినప్పుడు మాత్సర్య భావములు కలుగును. ఇవి అన్నియూ తన వృద్ధికై జీవుడు పనిచేయుచున్న సమయమున కలుగు మలినములు. వీటి వలన దుఃఖము బంధము కలుగును. జీవుడు తన కొరకై తాను పాటుపడుట సహజం. ఇహపర సౌఖ్యమునకు ప్రయత్నించువాడు జీవుడు. ఇది సత్సంకల్పమే. అట్టి సంకల్పమును నిర్వర్తించు సమయమున పై విధమగు క్లేశములుండుట సృష్టి ధర్మము. వానిని తొలగించుకొనుట జీవుని కర్తవ్యము. అవి తొలగింపబడుటకు శ్రీదేవి ఆరాధనము ఎంతయో తోడ్పడగలదు. అసుర శక్తులను మదించి సురశక్తులను సృష్టిగావించి జీవుల వృద్ధికి తోడ్పాటు చేయునది శ్రీదేవి. దైవీ శక్తులు జీవుల యందు పెంపొందింపబడుటకు అసుర శక్తుల మదనము కూడా ముఖ్యమై ఉన్నది. బండాసురాది అసుర శక్తులను వధించుటలో శ్రీమాత సిద్ధహస్త. ఆమె ఆరాధనముననే అసుర శక్తులు మదింపబడగలవు. కోరికలను నశింపజేయునది. భక్తులకు వైరాగ్యం ప్రసాదించి వారి కోర్కెలు నశింపచేయునది. కోర్కెలు తీర్చుకొనుట వలన లేదా అనుభవించుట వలన తృప్తి కలగదు. న జాతు కామః కామానా ముహ భోగేన శామ్యతి. ఆజ్యము పోసినందువల్ల అగ్ని ఏ విధంగా చల్లారదో అలాగే అనుభవించటం వలన కోరికలు తీరవు. ఇంద్రియాలన్నీ బుద్ధికి వశమై ఉంటాయి. బుద్ధి ఇంద్రియాలకు వశమై ఉండాలా, ఆత్మకు వశమై ఉండాలా అనేది బ్రహ్మ విద్యలో చెప్పబడి ఉంది. పరమేశ్వరి రాగమును అంటే కోరికలను నాశనం చేస్తుంది. అందుకే ఆమె రాగమదని అనబడుతుంది. ఈ నామజపం వల్ల కోపం తగ్గుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీరుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గొడవలు అపార్థాలు తొలగిపోతాయి. సాధనలో ఉన్నవారికి ఏకాగ్రత కుదురుతుంది. ఈ నామం చెప్పేటప్పుడు రాగమదన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 158వ నామం నిర్మద. నిర్మద అనగా మదము లేనిది అని భావము. మదము అంటే పరవశత్వము అని మొదట అర్థం ఉండేది. మదం అనే మాటకు అర్థం రాను రాను మత్తెక్కుట, ఒళ్ళు తెలియకపోవట, పొగరెక్కుట ఇలా మారుతూ చివరకు అహంకారం అనే అర్థాలు వచ్చాయి. ఈ అర్థాలన్నిటిలోనూ కీలక లక్షణం ఒళ్ళు తెలియకపోవడం. పరవశత్వంలో కూడా ఒళ్ళు మైమరిచిపోవటం ఉంటుంది కానీ అహంకారం ఉండదు. మదం ఉన్న చోట దర్పం ఉంటుంది.
ఏదైనా తనకే ఉన్నది, ఇంకొకరికి లేదు, ఉండటానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది. అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు. మదము అనేక రకాలు. 1 శారీరక బలం వల్ల కలిగే మదము, 2 ధనం వల్ల కలిగే మదము, 3 అధికారం వల్ల కలిగే మదము, 4 విద్య వలన కలిగే మదము, 5 భాగ్యము వలన కలిగే మదము. ఇది మనసుకు చెందినదే కానీ ఆత్మకు చెందినది కాదు. మదము జాగ్రత్త స్వప్న అవస్థల యందే ఉంటుంది, కానీ సుషుప్తిలో ఉండదు. డంబము, దర్పము, అభిమానము అనేవి రాక్షస గుణాలు. తన పరిమితులను తాను గుర్తించలేనివాడు అజ్ఞానం వల్ల గర్విస్తూ ఉంటాడు. పరమేశ్వరి గర్వం లేనటువంటిది. తన భక్తులకు దర్పాన్ని లేకుండా చేస్తుంది. ఈ మదం ఎందులో చేరినా ప్రమాదమే. శరీరము, అధికారము, విద్య, భోగభాగ్యము, ధనము వీటన్నిటితో ఎందులో మదం చేరినా పతనానికి కారణమవుతుంది. ఈ అహంకార మమకారాలన్నీ కేవలం శరీరానికే. నిద్రావస్థలో నీ సూక్ష్మదేహానికి నువ్వు ఎవ్వరు అనేది గుర్తు ఉండదు. ఆ స్థితిలో నీకు కూడా నువ్వు ఎవ్వరు, నీ స్థాయి ఏంటి అన్నది గుర్తుండదు. నిద్రావస్థలో రాజైనా బంటైనా ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు ఏదీ గుర్తు ఉండదు. ఈ అహంకార మదం సృహలో ఉన్నప్పుడే అటువంటి దాన్ని వదిలించుకోకుంటే మనిషిగా కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఇంకా సాధనలో ఏకాగ్రత ఎలా కుదురుతుంది? అమ్మవారికి ఇటువంటి గుణాలు ఉండవు. అలాగే ఆమెను శరణు వేడిన వారికి అటువంటి గుణాలు దూరం చేసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఏ విధమైన మదము లేనిది అని ఈ నామానికి అర్థం. ఈ నామస్మరణ చేయడం వల్ల అధికార మదం, ధనమదం ఉన్నవారి వల్ల కలుగు ఇబ్బందులు దూరం అవుతాయి. ఒకరి బెదిరింపులకు భయపడేవారు ఈ నామజపం చేయడం వల్ల ఆ భయం దూరం అవుతుంది. అలాగే జపం చేసేవారిలో ఎటువంటి అహంకారపు ఆలోచనలు ఉన్నా దూరం చేసి నిర్మలమైన మనసుని, ప్రశాంతతని అనుగ్రహిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు నిర్మదాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 159వ నామం మదనాసిని. మదనాసిని అనగా మదమును పోగొట్టునది అని అర్థము. క్రిందటి నామములో చెప్పిన మదాన్ని పరిమార్చి ముదాన్ని చేకూర్చేది అమ్మవారు. మదం పోతే గాని సమదృష్టి ఏర్పడదు, వినయ విధేయతలు ఏర్పడవు, విశ్వజనీనత వికసించదు. మనిషికి మొదటి శత్రువులు ఈ మదమాత్సర్యాలు. ఇంట గెలిచి ప్రపంచాన గెలవాలి అంటారు. తనలో ఉన్న శత్రువులను ముందు జయించాలి. వీటి వల్లే బయట శత్రువులు ఏర్పడతారు. కోపము, ఆశ, అహంకారము, లోభము, అతి ప్రేమ ఇవన్నీ కూడా ప్రమాదమైనవే. నువ్వు నీలా బ్రతకడం అంటే వాస్తవంలో బతకడం, యథార్థాన్ని అంగీకరించడం. ఇది అలవాటు పడాలి. అంటే ఆశ, వ్యామోహాలు తొలగించాలి. సత్యాన్ని గ్రహించడం, అంగీకరించడం అలవాటైతే ఈ ఈర్ష్య, కోపం, అహంకారం క్రమంగా నశిస్తుంది. ఒక వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా కూడా మనిషి పతనానికి కారణం అధికమైన ఆశ, అసూయతో పాటు వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం. పట్టుదల అనేది విజయం సాధించడంలో, ఒక మంచి పనిలో ఉంటే అది సన్మార్గంలో నడిపిస్తుంది. అదే మూర్ఖత్వం, వ్యసనంలో ఉంటే పతనమైపోతారు. నవవిధ భక్తి మార్గంలో ఏదైనా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా సత్సంగం, సేవ అనేది మనిషిలో ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది, వివేకాన్ని పెంచుతుంది, సహనం అలవాటవుతుంది. మారాలి, మార్చుకోవాలి అన్న తపన నుండే సాధన మొదలవుతుంది. మార్పు నువ్వు కోరుకుంటే చాలు, దైవం నీకు దారి చూపుతుంది. ఎటువంటి దుర్గుణాల నుండి అయినా ఆ తల్లి రక్షించి సన్మార్గంలో నడిపిస్తుంది. అయితే నీవు ఆ మార్పుని సంకల్పించి శరణు వేడుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా సాధనలో సఫలమవుతాము. ఏ విధమైన మదమునైనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. మదమును నాశనము చేయునది. పరమేశ్వరి తన భక్తుల యొక్క మదాన్ని నాశనం చేస్తుంది. తద్వారా సాధకుడు సన్మార్గంలో ముందుకు సాగుతాడు. అప్పుడు దర్పము, డంబము, మదము మొదలైన అసుర సంపదను జయించి అమృతత్వ స్థితి సంపాదించుకుంటాడు. మదనము అంటే ఉమ్మెత్త.
అసనము అంటే ఆహారము, ఉమ్మెత్తకాయలు తింటే ఉన్మాదము అంటే పిచ్చి కలుగుతుందని చెప్పబడింది. అటువంటి ఉమ్మెత్తను ఆహారంగా తీసుకుంటుంది దేవి, అంటే ఉన్మాదాన్ని పోగొడుతుంది. అనగా రాగద్వేషాలకు సంబంధించిన ఉన్మాదాన్ని పోగొట్టి సాధకుడికి ప్రశాంతత కలిగిస్తుంది. శ్రీదేవి ఎంతటి మదమునైనను నశింపచేయగలదు. మదమును మర్దించుటలో శ్రీమాత పెట్టింది పేరు. ఆమె అసుర సంహారిణి. అసుర శక్తులు మితిమీరినప్పుడు చీల్చి చెండాడగలదు. మహిషాసురుని మర్దించింది కదా శ్రీదేవి. మహిషాసురుడు మదమునకు మారుపేరు. ఆరాధకుల విషయమున ఆమె సున్నితంగా మద నిర్మూలనము గావింపగలదు. భక్తి, శ్రద్ధ, ఆర్తి కలిగి ఆరాధనము చేసినచో తప్పక ఆరాధకుని యందు తన సాన్నిధ్యమును ఇనుమడింపచేసి అసురశక్తులను దమించును. ఈ నామస్మరణ వల్ల అహంకారము, కోపము, ప్రతిదానికి భయపడే తత్వము, అనుమానము లాంటి జబ్బులు తగ్గుతుంది. అలాగే అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తుల నుండి అమ్మవారు రక్షిస్తుంది. మూర్ఖత్వం నశించి జ్ఞానం ప్రసాదించమని వేడుకోవాలి. కొందరికి ఎప్పుడూ అవతలి వారిలో తప్పులు వెతకడం లాంటి అలవాటు ఈ నామస్మరణ చేయడం వల్ల ఆ లోపం పోయి మంచిని గమనించడం అలవాటవుతుంది. ఇలా చేయాలి అన్న వాస్తవానికి తాము ఏంటి అనేది గ్రహించగలగాలి. యథార్థాన్ని అంగీకరించాలి. దానికి అహంకారం అడ్డు వస్తుంది. అందుకే ఈ నామజపం మూలమంత్రంతో కలిపి జపించడం వల్ల అమ్మవారే అలాంటి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఈ నామం చెప్పేటప్పుడు మదనాశిన్యై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 160వ నామం నిశ్చింత. చింత అనే పదానికి ముఖ్యంగా 2 అర్థాలున్నాయి. 1 విచారము, 2 చర్చ, అంటే చింతనము చేయుట. జరగకూడనిది జరిగినప్పుడు విచారించడం పరిపాటి. కానీ విచారించడం కన్నా అటుపైన ఏం చేయాలో అది చెయ్యడం సాధకుని లక్షణం. అలాగే ఒక్కొక్కప్పుడు అనవసర విషయాల మీద చర్చించుకుంటూ కాలం వృధా చేస్తారు. వారి చర్చ వలన ఎవ్వరికీ ఏమీ ఉపయోగం ఉండదు. అలాంటి చర్చల్లోకి సాధకుడు దిగకూడదు, పాల్గొనకూడదు. ఆ చర్చ నుండి, చర్చించుకునే వాళ్ళ నుండి నిదానంగా నిష్క్రమించాలి. అమ్మవారికి ఎలాంటి చింతలు ఉండవు. సుషుప్తి అంటే నిద్రలో మన ప్రజ్ఞ పనిచెయ్యదు, అమ్మవారే పనిచేస్తుంది. అందుకే అప్పుడు ఏ చింత లేక సుఖానుభూతిని పొందుతాము. అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతనలను వదిలిస్తుంది. చింత ఇది దైవం పైన ఉంటే ధ్యానం అవుతుంది. చదువు పైన ఉంటే శ్రద్ధ ఉంటుంది. కుటుంబం పైన ఉంటే బాధ్యత అవుతుంది. వృత్తి వ్యాపారాల పైన ఉంటే అభివృద్ధి అవుతుంది. సమాజం పట్ల ఉంటే వ్యక్తిత్వ వికాసం అవుతుంది. అంటే సమాజం పట్ల కూడా బాధ్యత వహిస్తున్నారు అంటే విచక్షణ కలిగిన వ్యక్తిత్వం ఉన్నట్టు. ఈ రకమైన చింత దైవాన్ని దగ్గర చేస్తుంది, ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపిస్తున్నది. మీరు మీ కుటుంబానికి, సమాజానికి మార్గదర్శనం అవుతారు. ఇదే చింత పరాయి ధనము, పరాయి స్త్రీ, పరాయి వారి కీర్తి, అంతస్తు పైన ఉంటే పతనంకి దారితీస్తుంది. అపకీర్తి వస్తుంది. దుష్టగ్రహాలు వారిలో నివాసం ఉంటారు. అటువంటి వారికి దైవానుగ్రహం దొరకదు. నిశ్చింతగా ఉండలేరు. మనది కాని వాటిపైన మనసు వెళ్ళకూడదు, చింత ఉండకూడదు. దానివల్ల మీకు ఉన్న ఆనందాన్ని కోల్పోతారు. మనది కానిది మనకు దక్కదు. దానిపైన హక్కుని కోరుకోకూడదు. మనకి దైవం అనుగ్రహించిన దాన్ని ఎవరూ దూరం చేయలేరు. ఈ చింతని తెలుసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చు. ఏ విధమైన చింతలు లేనిది అని ఈ నామానికి అర్థము. చింతలకతీతమైనది శ్రీమాత అని భావము. చింతలు లేనిది అనగా సృష్టి చింత కూడా లేనిది. శ్రీమాత సృష్టించి పోషించుట బాధ్యతాయుతమైన విషయము. సృష్టినే నిర్మించుచు, పోషించుచు, రక్షించుచు, లోకులను, లోకపాలకులను, లోకములను అధిష్ఠించి ఉండుట కన్నా మించిన బాధ్యత సృష్టిలో ఏమున్నది? అట్టి బాధ్యత వహించుచు కూడా శ్రీమాత చింతపడదు. అది ఆమె సామర్థ్యము, స్వామిత్వము కూడా. సర్వముపై స్వామిత్వము కలిగిన వారు అట్టి స్థితి యందు క్రీడార్థమై ఉండుట పరాకాష్ట.
ఈ విషయమున శ్రీమాతకు ఆమెయే సాటి. త్రిమూర్తులు సహితము కలవరపడ్డ సన్నివేశములు సృష్టియందు జరిగినవి. కానీ శ్రీమాత కలవరపడిన సన్నివేశములకు సృష్టి నిర్వహణ భారమంతయు స్మితవదన అయి నిర్వర్తించుచున్నది. ఇది అరుదైన కళ్యాణ గుణము. సృష్టియందు శ్రీకృష్ణుడు ఒక్కడే అట్లు జీవించి చూపినాడు. జీవులు చింతాలోలురు. జీవితమంతయు చింతలతోనే గడిచిపోవును. మనోబుద్ధీంద్రియములు శరీరము కూడా చింతలతో శుష్కించిపోవుచుండును. వారి చింతల కంతులేదు. అందున బాధ్యత కల వారి చింతలధికము. బాధ్యత పడుచున్న కొలది చింతలు పెరుగుచుండును. ఇట్టి చింతాపరులకు జీవులకు శ్రీమాత ఆరాధనమే శరణ్యము. చింతలు లేని శ్రీమాత భక్తులు జీవులకు మార్గదర్శకులు. వారు జీవితమును ఎట్లు నిర్వర్తించుకొనిరో చూసి నేర్చుకొనుట, శ్రీమాతను ఆరాధన చేయుట, ఈ రెండు అంశముల అభ్యాసము జీవులను చింతల నుండి తరింపచేయును. భాగవతోత్తముల జీవిత చరిత్రలు, శ్రీమాత లీలలు అనగా లీలార్థమై ఆమె నిర్వహించిన మహత్కార్యములు చింతాపరులకు ఉపశమనము కలిగించగలవు, పరిష్కారములు చూపగలవు, పరమ పదమును చేర్చగలవు. చింతలు మనస్సున ఆవేశించినప్పుడు శ్రీమాత పాదములను ఆశ్రయించుట ఉపాయము. చింత అంటే దుఃఖము, విచారము. బంధువుల మిత్రుల వియోగము వల్ల, కోర్కెలు తీరకపోవుట వల్ల, మిత్రుల వల్ల మోసపోవుట, బాధలు కలుగుట మొదలగు విషయములచే చింత కలుగుతుంది. ఈ చింత అనేది మనసుకే కానీ ఆత్మకు కాదు. ఇటువంటి చింతలు లేనిది పరమేశ్వరి. చింతా చితా సమాగ్లేయ చింతావై బిందునాలధిక చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవితం. చింత అనే శబ్దంలో బిందువును తొలగించినట్లయితే చిత అవుతుంది. చితి మృత కళేబరాలను దహించి వేస్తుంది, కానీ చింత అనేది ప్రాణమున్న శరీరాలను దహించి వేస్తుంది. అందుకే మనోవ్యాధికి మందు లేదని చెప్పబడింది. ఈ రకమైన చింత లేనిది కాబట్టి పరమేశ్వరి నిశ్చింత అనబడుతోంది. ఈ నామజపం వల్ల మీకు ఉన్న చింతలు అన్నీ తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండగలరు. పనులు మొదలుపెట్టే ముందు కానీ, పనిలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు కానీ ఈ నామజపం చేయడం వల్ల చింతలు తొలగిపోతాయి. మన జీవితంలో మనకు అవసరం ఉండదో, వీటి వలన మన భవిష్యత్తుకు ఆటంకాలు ఎదురవుతాయో అటువంటి వాటిపైన మన దృష్టి కూడా మరలదు. నిత్య జీవితంలో మానవుడికి అవసరమైనటువంటి మహత్తరమైన మంత్రం ఈ లలితా సహస్రనామ మంత్రం. ఈ నామం చెప్పేటప్పుడు నిశ్చింతాయై నమః అని నమస్కరించాలి. ఓం శ్రీ మాత్రే నమః.